నేను మీకు స్టోరీ చెప్తా. లెట్స్ సీ ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతారో చూద్దాం. ఒక స్కూల్లో ఒకరోజు పిల్లలందరినీ ఒక వర్క్షాప్కి తీసుకొని వెళ్ళారు. ఆ వర్క్షాప్ ఏంటి అంటే పాటరీ వర్క్షాప్ అనమాట. యాక్చువల్లీ ఆ టీచర్ ఏం చేశారు అని అంటే ఈ పాటరీ ద్వారా పిల్లలకి ఏదో ఒక లెసన్ అయితే నేర్పించాలి అని అనుకున్నారు. సో ఏం నేర్పిస్తే బాగుంటుంది అని ఆలోచించి ఒక ఐడియా ఫైండ్ చేశారనమాట. ఆ పిల్లలందరినీ ఒక 2 గ్రూప్స్గా డివైడ్ చేశారనమాట. ఒక గ్రూప్కి తెలియకుండా ఇంకో గ్రూప్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏ గ్రూప్, బి గ్రూప్ అనుకుందాం. గ్రూప్ ఏకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి అని అంటే మీరు ఒక 10 పాట్స్ చేయాలి అని. గ్రూప్ బికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటిది అని అంటే మీరు ఒక పర్ఫెక్ట్ పాట్ చేయాలి అని. సో వాళ్ళకి ఇచ్చిన టైము 1 అవర్. 1 అవర్లో ఫస్ట్ గ్రూప్ వాళ్ళు, సెకండ్ గ్రూప్ వాళ్ళు పక్కనే ఉండి చేస్తున్నారు. సో 1 అవర్ తర్వాత మేడం ఇద్దరిని పిలిచి స్టేటస్ ఏంది అని అడిగింది. దాంట్లో గ్రూప్ ఏ వాళ్ళు 10 పాట్స్ చేసేసారు, కానీ గ్రూప్ బి మాత్రం ఇచ్చిన ఒక్క పాట్ చేయలేదు. ఇది ఎందుకంటారు? ఈ స్టోరీ యొక్క మీనింగ్ అండ్ లెసన్ మీకు అర్థమై ఉంటే ఇప్పుడే వెళ్ళి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. దీంట్లో లెసన్ ఏంటిది అని అంటే మేడం ఫస్ట్ వాళ్ళకి 10 పార్ట్స్ మాత్రమే చేయమని చెప్పారు. వాళ్ళ బ్రెయిన్స్లో ఎలాంటి థింగ్స్ని ఇండ్యూస్ చేయలేదు. వాళ్ళకు వచ్చినట్టు పార్ట్స్ని చేసేసి 10 పార్ట్స్ చేయాలి అని అన్నది టార్గెట్ పెట్టుకొని దే డిడ్ ఇట్. బట్ సెకండ్ గ్రూప్కి అంటే గ్రూప్ బికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాళ్ళు ఒక పర్ఫెక్ట్ పాట్ని చేయాలన్నమాట. ఆ పర్ఫెక్ట్ పాట్ వాళ్ళు చేసే విధానంలో ఫస్ట్ పాట్ చేసి ఇది పర్ఫెక్ట్గా లేదని దాన్ని పగలగొట్టేసి మళ్ళీ సెకండ్ చేసి దాన్ని పగలగొట్టేసి థర్డ్ని చేసి అట్లా చేస్తూ దే ఎండ్ అప్ డూయింగ్ నథింగ్. సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్ విత్ ఆల్ ది స్మార్ట్ పీపుల్ అవుట్ దేర్, ఆల్ ది ఇంటెలిజెంట్ పీపుల్ అవుట్ దేర్. మనలో జెన్యున్గా ఒప్పుకోండి, ఎంతమంది మీరు చేసే టాస్క్స్ అవన్నీ 90% ఫినిష్ చేసి అట్లాగే మీ ల్యాప్టాప్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నారు? మీరు రాసే బుక్ కానీ, మీరు రాసే స్క్రిప్ట్ కానీ, మీరు చేయాలనుకుంటున్న యూట్యూబ్ వీడియో కానీ, మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్న యూట్యూబ్ ఛానల్ కానీ, మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఒక బిజినెస్ మోడల్ కానీ అవన్నీ అండర్ ప్రోగ్రెస్లోనే ఉన్నాయి. బికాజ్ యు ఆర్ సో జీనియస్. అండ్ ఆ జీనియస్ వల్లనే, ఆ ఇంటెలిజెన్స్ వల్లనే నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. లెట్ మీ టెల్ యూ హౌ ఇట్ ఈస్. నీకు స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చి ఉంటుంది. ప్రతి వాళ్ళు నిన్ను ఒక స్పెషల్ టాలెంట్ ఉంది నీ దగ్గర అని అన్న వాళ్ళే ఉంటారు. ప్రతి టెస్ట్ నీకు ఈజీగా అనిపిస్తుంది. ప్రతి ఎగ్జామ్ నువ్వు పాస్ అయిపోతావు. స్కూలింగ్లో నువ్వు ఫస్ట్, కాలేజెస్లో నువ్వు ఫస్ట్, ఎవ్రీథింగ్లో నువ్వు ఫస్ట్. నువ్వు చాలా స్మార్ట్. కానీ నీకంటే తక్కువ స్మార్ట్ ఉన్న పీపుల్ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేసి వాళ్ళ లైఫ్లో ముందుకెళ్తున్నారు. అది నీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు అంత ప్రోగ్రెస్ అవుతున్నారు, నేను ఎందుకు ఇంత ప్రోగ్రెస్ అవ్వట్లేదు అన్న టెన్షన్, అన్న స్ట్రెస్ నిన్ను తింటూ ఉంటుంది లోపల. దానికి మెయిన్ రీజన్ నువ్వు స్మార్ట్గా ఉండడం. నువ్వు ఫుల్ స్మార్ట్గా ఉంటావు కానీ రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలో నీకు తెలియదు. నువ్వు ఫుల్ స్మార్ట్గా ఉంటావు, నీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్లా చేయాలో తెలియదు. నీకు ఐక్యూ ఫుల్ ఉంటుంది కానీ ఈక్యూ లెవెల్స్ లెస్గా ఉంటాయి. నీకు ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు, కానీ ఒక పర్సన్ బాధలో ఉన్నప్పుడు నువ్వు ఓదార్చలేకపోతావు. ఒక సింపుల్ ఎమోషన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతావు. నువ్వు పెద్ద ప్రాబ్లమ్స్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతావు. నీకు ఆ బిజినెస్ని ఎట్లా గ్రో చేయాలి, అన్ని స్ట్రాటజీస్ తెలుసు, అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ తెలుసు నీకు. అయినా కూడా నువ్వు స్టార్ట్ చేయకుండా అట్లాగే ఉంటావు. నువ్వు వేరే వాళ్ళకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావు కానీ నీ ప్రాబ్లంకి వచ్చేసరికి నువ్వు సాల్వ్ చేసుకోలేవు. దీస్ ఆర్ వాట్ వీ ఆర్ గోనా డిస్కస్ ఇన్ దిస్ వీడియో. వై యు ఆర్ ఫెయిలింగ్ ఈవెన్ దో యు ఆర్ స్మార్ట్ అన్న దాని మీద ఈ వీడియోలో ఒక ప్రాపర్ స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. దిస్ ఇస్ వీకే, స్టే కనెక్టెడ్ విత్ మీ. ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే ద స్మార్ట్ ట్రాప్. ఈ ట్రాప్ ఎంత డేంజరస్ అని అంటే నువ్వు చిన్నప్పుడు చూసే ఉంటావు. నీ టీచర్ కానీ, నీ సార్ వాళ్ళు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, అరే నువ్వు చాలా బాగా చదువుతున్నావురా, నువ్వు చాలా గ్రేట్ రా అని అంటూ ఉంటారు. పొగడతలు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి మనకి. మనలో ఏదో ఉంది, మనం ఫుల్ స్మార్ట్, వీఆర్ సో ఇంటెలిజెంట్, మనం వీళ్ళలో కలిసే రకంగా కాదు అన్న థింగ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే మనము ఒక బౌండరీ సెట్ చేసుకుంటాం. అప్పుడు మన క్లాస్మేట్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే మనమే టాపర్ లాగా ఉంటుండే. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న లెస్ ఇంటెలిజెన్స్ పీపులే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో బాగా రన్ చేస్తూ ఉంటారు. అది మీరు గమనించే ఉంటారు. అండ్ నువ్వు ఇంకా కూర్చొని ప్లాన్ చేసుకుంటూ ఉంటావు. కరెక్ట్ బిజినెస్ మోడల్ ఏంటి అని ఫిగర్ అవుట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటావు. ఏం చేస్తే బాగుంటుంది మనకి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటావు. ఇది ఎట్లా వర్క్ అవుతుంది, అది ఎట్లా వర్క్ అవుతుంది, ఇది ఎట్లా బిల్డ్ చేయొచ్చు, అది ఎట్లా బిల్డ్ చేయొచ్చు అన్న దగ్గరనే ఉంటావు. ఐమ్ ఐ రైట్? ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే నీ బ్రెయిన్ ఓవర్ థింకింగ్ చేస్తుంది. నార్మల్ థింకింగ్ నార్మల్ పీపుల్ చేస్తే స్మార్ట్ పీపుల్ ఓవర్ థింకింగ్ చేస్తారు. ఈ స్మార్ట్ అనే ట్యాగ్ యొక్క ట్రాప్ నుంచి వచ్చిన ట్రాపే ఓవర్ థింకింగ్ ట్రాప్.
ఈ ఓవర్ థింకింగ్ ట్రాప్ ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. జస్ట్ ఒక సింపుల్ థింగ్ తీసుకోండి. మీరు ఒక పర్టికులర్ యూట్యూబర్ని ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, నాకు కూడా టాలెంట్ ఉంది, నేను కూడా మాట్లాడగలుగుతాను ఈజీగా, ఆర్ఎల్స్ నేను ఒక బ్లాగ్ రాయాలనుకుంటున్నాను, నేను ఒక బ్లాగ్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను, ఆర్ఎల్స్ మనం ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, నేను కూడా బాగా నాకు నాలెడ్జ్ ఉంది ఆ బిజినెస్ వల్ల అని అనుకుందాం. లెట్స్ టేక్ అ యూట్యూబ్ ఛానల్ మోడల్. యూట్యూబ్ ఛానల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ పీపుల్ అయితే ఏం చేస్తారు, స్మార్ట్ పీపుల్ నువ్వు అయితే ఏం చేస్తావు? బేసిక్గా నార్మల్ పీపుల్ ఏం చేసుకుంటారు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అని వాడికి అనిపించగానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేస్తాడు. ఆ రోజు రాత్రి కల్లా స్క్రిప్ట్ రాస్తాడు, రేపు మార్నింగ్ కల్లా వీడియో చేసేస్తాడు, రేపు సాయంత్రం కల్లా వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేస్తాడు. అదే స్మార్ట్ పర్సన్ వాడు ఏం చేస్తాడు అని అంటే, నేను ఏ ఛానల్ చేస్తే బాగుంటుంది, ఏ నీష్ చేస్తే బాగుంటుంది, ఛానల్కి పేరేం పెట్టాలి, ఏం పెడితే ఎట్లా తీసుకుంటారు జనాలు, ఏంది పర్ఫెక్ట్ పేరు ఉంటుంది అని నువ్వు రీసెర్చ్ చేసుకునేటప్పటికే, ఆ ఛానల్ పేరేం పెట్టాలని నువ్వు రీసెర్చ్ చేసుకునేటప్పటికే నీ సగం డే ఆర్ 1 day మొత్తం అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ ఏం రాసుకోవాలి, ఇది రాస్తే ఇది మాట్లాడితే ఇట్లాగేం తీసుకుంటారు జనాలు, ఏం మాట్లాడాలి, ఇది మాట్లాడాలా అది మాట్లాడాలా, ఇది రాసుకోవాలి అది రాసుకోవాలి, అది కొట్టేసి మళ్ళీ స్క్రిప్టింగ్ చేయడానికి ఒక 2-3 days నువ్వు తీసుకుంటావు. ఎందుకు అనంటే నీ బ్రెయిన్ కాంప్లెక్సిటీని ఇష్టపడుతుంది అనమాట. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు అనంటే, మనం ప్రొడక్టివ్గానే ఉన్నాము, 3 days తీసుకున్నాను, ప్రాబ్లం ఏం లేదు, ఏం పోయింది, నేను స్క్రిప్ట్ బాగా రాస్తున్నాను, జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాను కదా అనుకుంటావు. దట్ ఈస్ వేర్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ఆఫ్టర్ అంత 3 days 4 days స్క్రిప్ట్ మీద వేస్ట్ చేసిన తర్వాత కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆ వీడియో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయరు. ఎందుకు అనంటే ఇక అప్పటికి కూడా ఇది పర్ఫెక్ట్గా లేదేమో ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఇట్లా మాట్లాడుంటే బాగుండేదేమో, ఈ ట్రాన్సిషన్ ఇక్కడ పెడితే బాగుండేదేమో, దీనివల్ల ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది, ఆ స్పెల్లింగ్ మిస్టేక్ని వాడు ఎట్లా తీసుకుంటాడో ఏమో, కింద కమెంట్లో నన్ను ఏమేమంటారో ఏమో, నన్ను బ్యాడ్గా అనుకుంటారేమో జనాలు, నన్ను డమ్ అనుకుంటారేమో, నేను స్మార్ట్ కాబట్టి నేను డమ్ అనుకుంటారేమో, నేను అంత తెలివైన కాదనుకుంటారేమో, చాలా థింక్ చేస్తుంది మన బ్రెయిన్, లీడింగ్ టు నాట్ పుట్టింగ్ యువర్ వర్క్ ఆన్ ద పబ్లిక్. సో దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఒక బుక్ రాస్తున్నా, బ్లాగ్ రాస్తున్నా, ఒక షార్ట్ ఫిలిం స్టోరీ రాస్తున్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయిపోతుంది అని ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఓవర్ థింకింగ్. ఇక్కడ బేసికల్లీ ఏం చేసుకుంటున్నాం అంటే, మనం ప్లాన్ చేసుకుంటున్నాం అని అనుకుంటాం, మనం కరెక్ట్గానే ప్రొడక్టివ్గా ఉండడానికి ప్లాన్ చేసుకుంటున్నాం, దాంట్లో తప్పేముంది అనుకుంటాం. కానీ మనము ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఏది బాగుంటుంది, ఎట్లా పోతుంది, ఇది ఎట్లా అది ఎట్లా అన్న రీసెర్చ్ దగ్గరనే ఆగిపోతున్నాం. ఆ రీసెర్చ్ అంతా నాలెడ్జ్ మన దగ్గర ఉంటుంది, మనకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది దాని మీద, ఇది ఎట్లా వీడియో ఎట్లా పెడితే ఎట్లా ముందుకు వెళ్తుంది అంతా తెలుసు. కాకపోతే అది వీడియో చేసి పెట్టిన తర్వాత ఆ నాలెడ్జ్ అప్లై చేయాలి, కానీ మనం ముందే అప్లై చేసేసి అది ఇంకా అసలు బయటికి పోకుండానే చాలా ఓవర్ థింక్ చేసేసుకుంటాం అనమాట దాని మీద. వెదర్ ఇట్ కుడ్ బి, నేను జస్ట్ యూట్యూబ్ వీడియోకి కన్ఫైన్ అయి చెప్తున్నాను, ఎందుకంటే ఐ హావ్ ఆల్సో బీన్ దేర్, దాన్ని కన్ఫైన్ అయితే చెప్తున్నాను. కానీ ఇది ప్రతి వాళ్ళకి అప్లై అవుతుంది. లైక్ చేద్దామన్నా సరే స్మార్ట్ పీపుల్కి ఈ పర్టికులర్ ఓవర్ థింకింగ్ అన్నది ఉంటుంది. యూఆర్ నాట్ ప్లానింగ్, యూఆర్ జస్ట్ హైడింగ్ బిహైండ్ ద రీసెర్చ్. అండ్ ఇప్పుడు చెప్పబోయే మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, ది పర్ఫెక్షన్ ప్రిజన్. ఈ పర్ఫెక్ట్ అన్న మాట ఏదైతే ఉందో అది నంబర్ ఆఫ్ డ్రీమ్స్ని కిల్ చేసింది, మిలియన్స్ ఆఫ్ డ్రీమ్స్ని కిల్ చేసింది. హిస్టరీలో చూసుకుంటే పర్ఫెక్ట్ అన్న వర్డ్ ఎంత కాస్ట్లీయో తెలుసా? ఇప్పుడు ఒక పర్టికులర్ వర్క్ చేస్తే దాంట్లో మిస్టేక్స్ ఉండొచ్చు, ఆ మిస్టేక్స్ని మళ్ళీ రెక్టిఫై చేయొచ్చు. కానీ ఒక పర్ఫెక్ట్ వర్క్ కావాలి నాకు అని అంటే, ఆ పర్ఫెక్ట్ వర్క్లో నువ్వు ఎంత చేసినా దాంట్లో ఏదో కొంచెం తక్కువ ఉంటుంది. ఒక మనిషిలో ఎంత మంచి బయటికి తీసేసినా ఎంతో కొంత గ్రేనెస్, డార్క్నెస్ ఉంటుంది. నువ్వు ఏ వర్క్ చేసినా ఎంతో కొంత మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని నేను 100% పర్ఫెక్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అని మనకు తెలిసినప్పటికీ మన బ్రెయిన్కి అది తెలియదు. బ్రెయిన్కి అది, మనం స్మార్ట్ పీపుల్ కదా, మనం స్మార్ట్ పీపుల్ కాబట్టి నా బ్రెయిన్కి నీ బ్రెయిన్కి ఆ పర్టికులర్ థింగ్ అవ్వదురా బాబు అని తెలియదు. దాన్ని కరెక్ట్గా మనం అర్థం చేయించిన తర్వాత ఆ పర్ఫెక్షనిజం అన్న లూప్ నుంచి అది బయటకు వస్తుంది. దానివల్ల మనం ఏం చేస్తామంటే మిస్టేక్స్ చేయడానికి భయపడతాం, ఫెయిల్ అవుతామేమో అని భయపడతాం, దానివల్ల ఏం చేయకుండా ఉండిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా లైఫ్లో జరిగిన స్టోరీ. నేను నా ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే, లాస్ట్ 2 వీడియోస్ కాకుండా ముందు వీడియోస్ అన్ని చూసుకుంటే, నేను ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని టీచింగ్ చేస్తున్నట్టు ఉంటుంది.
లైక్ అది ఒక వార్తల్లాగా చెప్పడం కానీ, ఒక పర్టికులర్ రిథంలో మాట్లాడడం కానీ అట్లా ఉంటుంది, విచ్ ఇస్ నాట్ మై ట్రూ సెల్ఫ్. వేర్ నేను అది ఒక పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇట్లా అందించాలి, పర్ఫెక్ట్గా చెప్తే వాళ్ళు వింటారు, పర్ఫెక్ట్గా చెప్తే వాడు ఇక్కడ దాకా చూస్తాడు, పర్ఫెక్ట్గా ఈ ట్రాన్సిషన్ పెడతా, ఈ బీరోల్ పెడతా, ఆ బీరోల్ పెడతా అని అది ఆలోచించడంలోనే నేను టైం ఎక్కువ తీసుకునేవాడిని వీడియోస్ చేయడానికి. సో ఎప్పుడైతే నేను జనాలు నాకు కనెక్ట్ కావాలి, నేను చెప్పే టాపిక్కి కాదు, ఆ పర్స్పెక్టివ్ ఏంటో ఆ టాపిక్ మీద నేను చెప్తున్నా కాబట్టి అది నేను రా అండ్ రియల్గా ఆ వాడితో మాట్లాడతాను, నేను చూసేవాడితో. మేబీ నేను మిస్టేక్స్ చేయొచ్చు, పీపుల్ విల్ క్రిటిసైజ్ మీ ఇన్ కమెంట్ బాక్స్, నో ప్రాబ్లం. సో దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్. ఎప్పటి నుంచి అయితే అట్లాగా ఆలోచించి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను, మ్యాక్సిమం ఈజీగా అయిపోతుంది టాస్క్. నాకు 30 minutesలో వీడియో అయిపోతుంది, 30 minutesలో ఎడిటింగ్ కూడా అయిపోతుంది. సో దానివల్ల వితౌట్ దట్ పర్ఫెక్షన్ అన్న ట్రాప్, ఏదైతే పర్ఫెక్షన్ అన్న ప్రిజన్ నుంచి బయటికి ఎప్పుడైతే వస్తామో, మనం చేసే వర్క్ మీద మనకి లవ్ పుడుతుంది అనమాట. ఫాస్ట్గా అయిపోవడం కానీ, అది ప్రోగ్రెస్ అవుతూ ఉండడం కానీ స్టార్ట్ అవుతుంది. సో ఆ పర్ఫెక్ట్ అని అన్నది ఎప్పటికీ రాదు మనకి. You should make mistakes and learn from that. That's how we'll be perfect. అంతే. 78% ఆఫ్ ది క్రియేటర్స్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని పబ్లిష్ చేయరు బికాస్ ఆఫ్ పర్ఫెక్షనిజం. ఇది నేను చెప్పేది కాదు, అడోబ్ చెప్తుంది. అది కూడా 2025 స్టార్ట్స్ ప్రకారం. ఈ 78% పీపుల్ పర్ఫెక్ట్గా లేదు అన్న కారణంగా మాత్రమే వాళ్ళు చేసిన వర్క్ని పబ్లిష్ చేసుకోవట్లేదు, బయటికి పెట్టట్లేదు. మిగతా 20%, 22% ఆ పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళు గ్రో అవుతున్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ లాగా అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ టాలెంట్ని, అది ఇంపర్ఫెక్ట్ అయినా సరే దాన్ని బయట పెడుతున్నారు, ఆపర్చునిటీస్ తీసుకుంటున్నారు, గ్రో అవుతున్నారు. దాని తర్వాత ఈవెన్చువల్లీ దే ఆర్ గోయింగ్ దేర్. మీరు ఆల్రెడీ అక్కడ నుంచి ఆలోచిస్తున్నారు, కానీ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ అండ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్, యు ఆర్ నాట్ పబ్లిషింగ్ యువర్ వర్క్ అవుట్ టు ద పబ్లిక్, దెన్ యూ ఆర్ నథింగ్. యు ఆర్ నథింగ్ కంపేర్డ్ టు ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇక్కడ సింపుల్గా ఒక ఫార్ములా చెప్తాను. ప్రొడక్టివిటీ ఫార్ములా ఏంటిది అని అంటే సింపుల్, వెరీ సింపుల్. ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫర్ట్ స్క్వేర్. అండ్ తర్వాత వచ్చే చాప్టర్ ఈక్యూ వర్సెస్ ఐక్యూ. ఐక్యూ ఒకటి ఉంటే మాత్రమే సరిపోదు, దాంతోపాటు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 2023 స్టాట్స్ ప్రకారంగా 120+ ఐక్యూ ఉన్న పీపుల్ యొక్క సక్సెస్ 23% మాత్రమే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అంటే వాళ్ళు 23% మాత్రమే సక్సెస్ అవుతారు వాళ్ళ లైఫ్లో, ఈవెన్ దో వాళ్ళకి 120 ఐక్యూ ఉన్నప్పటికీ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 2023లో చెప్పింది. అంటే దీన్ని బట్టి మిగతా 70%, మిగతా 78%, మిగతా 77% వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావా, నువ్వు డిస్టింక్షన్లో పాస్ అయినావా, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు ఎంత టీచర్ యొక్క ఎంత ఫేవరెట్ కిడ్వి, నువ్వు రాసిన టెస్ట్స్ అన్ని నీకు ఎంత ఈజీగా వచ్చినాయి, ప్రాబ్లం ఏం లేదు, నువ్వు ఎన్ని గోల్డ్ మెడల్ సంపాదించినావు ఈ ఎగ్జామ్స్లో, ఆ ఎగ్జామ్స్లో, ఇవేవి కౌంట్కి రావు. మీ ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 58% మీ సక్సెస్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఒక సక్సెస్ రేట్లో 58% కాంట్రిబ్యూషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి ఉంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది? అండర్స్టాండింగ్ పీపుల్, కనెక్ట్ విత్ పీపుల్. నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినప్పటికీ ఒక క్రికెట్ టీంలో వాళ్ళు నిన్ను వద్దనుకుంటున్నారు అని అంటే నువ్వు అక్కడికి పోయి ఆడదాం అనుకున్నా వాళ్ళు తీసుకోరు. నేను చాలా స్మార్ట్ సో దట్ నేను ఆడతాను అని అంటే అది వర్కౌట్ అవ్వదు. నువ్వు ఆ పర్టికులర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జనాలకి నేను స్మార్ట్ పీపుల్, వీడికన్నా నేను స్మార్ట్, వీడికన్నా నేను స్మార్ట్, నా దగ్గర ఉన్న తెలివి ఎక్కువ ఉంటుంది వీడికంటే అన్న ఆ డిస్టింక్షన్ ఎప్పుడైతే చూపిస్తావో నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళని నేను సపరేట్ చేస్తున్నాను అనుకుంటావు. కాకపోతే వాళ్ళే నిన్ను వదిలి ఈవెన్చువల్లీ వెళ్ళిపోతారు పక్కకి, వాళ్ళు నీతో ఉండరు. నీకు ఒక పెద్ద కోడ్ ఇచ్చి దాన్ని డీబగ్ చేయమంటే 1-2 minutesలో డీబగ్ చేయగలుగుతావేమో, కానీ ఒక పర్టికులర్ పర్సన్ వాడి ప్రాబ్లం ఏదో చెప్తూ ఉంటే ఆ లైఫ్లో ఏం ప్రాబ్లం ఉంది, దానికి ఒక సొల్యూషన్ ఇద్దామా, లేకపోతే అట్లీస్ట్ ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, అది ఎట్లాగా ముందుకు వెళ్ళింది అన్నది నీకు అసలు అర్థం కాదు. నువ్వు ఒక కేయోటిక్ సిచ్యువేషన్ని తీసుకొని దాన్ని ఆప్టిమైజ్ చేయగలుగుతామేమో, కానీ నీ లైఫ్లో జరుగుతున్న నీ కేయోటిక్ రిలేషన్షిప్ని మాత్రం కరెక్ట్ చేసుకోలేవు. దాన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. మనకి మంచి మార్కులు వస్తే జనాలను ఇంప్రెస్ చేస్తాం, టీచర్ని ఇంప్రెస్ చేస్తాం, మమ్మీని ఇంప్రెస్ చేస్తాం, డాడీని ఇంప్రెస్ చేస్తాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేస్తాం. నేను గ్రేట్ అన్న ఈగో, ప్రైడ్ అవన్నీ మనలో స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందే నువ్వు ఏం చేసినా నువ్వు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చెయ్యాలి అన్నది మైండ్ సెట్లో సెట్ అయిపోతుంది అనమాట. దానివల్ల నువ్వు ఇంప్రెస్ మాత్రమే చేయగలుగుతావు, కానీ ఆ పర్టికులర్ పర్సన్కి ఏం నీడ్ ఉంది, వాడి ప్రాబ్లమ్ని, వాడికి ఏమైనా హెల్ప్ చేసినావా నువ్వు అన్నది మాత్రం నువ్వు అసలు పట్టించుకోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి ఒక నీడ్ ఉంది, దానికి హెల్ప్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ నీకు రాదు. వాడిని ఇంప్రెస్ చేయాలి నేను, అంతే.
నేను ఇంతమందిని ఇంప్రెస్ చేస్తున్నా, సో దట్ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఫెలో, సో దట్ ఐఎమ్ స్మార్ట్ ఫెలో అన్నట్టు ఉంటాం అనమాట. ఆ పర్టికులర్ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతాం అనమాట. మనము ఇంప్రెస్ చేస్తే రివార్డ్స్ వస్తాయని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్ వరల్డ్కి వస్తే అట్లా ఉండదు. మనం యాక్చువల్లీ కనెక్షన్స్ చేసుకుంటే, యాక్చువల్లీ రిలేషన్షిప్స్ చేసుకుంటే, యాక్చువల్లీ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తే ఆ కనెక్షన్కి, రిలేషన్షిప్స్కి, ఆ పాజిటివిటీకి రివార్డ్స్ దొరుకుతాయి ఇన్ దిస్ రియల్ వరల్డ్. అందుకే 58% to 60% ఆఫ్ ద బిజినెస్ సక్సెస్, నాట్ ఈవెన్ బిజినెస్, ఎనీ సక్సెస్ యూ టేక్ విల్ కాంట్రిబ్యూట్ 58 to 60%. దాని తర్వాత ఉన్నది ది నాలెడ్జ్ కర్స్. పర్టికులర్గా ఈ జనరేషన్లో ఎందుకు ఇది నాలెడ్జ్ కర్స్ అన్నది ఎక్కువ ఉంది అని అంటే, ప్రీవియస్గా చూసుకుంటే మీకు ఇంత డేటా ఆన్లైన్లో ఇంటర్నెట్లో అవైలబుల్గా లేదు. ఇప్పుడు చాలా ఇంత డేటా పక్కనే అవైలబుల్గా ఉన్నప్పటికీ జనాలు ఎందుకు వాటిని యూజ్ చేసుకొని గ్రో అవ్వట్లేదు అని అంటే మెయిన్ రీజన్ ది నాలెడ్జ్ కర్స్. ఇప్పుడు ఒక షెఫ్ ఉన్నాడు, మాస్టర్ షెఫ్, అతను 100 రకాల రెసిపీస్ తెలుసు, కానీ అతనికి ఇప్పుడు ఆకలి అవుతుంది వండుకోవాలి అని అంటే ఒక రెసిపీ చేసుకొని తినాలి. అతనికి ఇష్టమైనవి 100 రకాలు ఉంటాయి, మళ్ళీ ఆ 100 రకాలలో అతనికి ఇష్టమైనవి 100 రకాలు ఉంటాయి. ఏది చూస్ చేసుకోవాలి, అతనికి అన్ని టేస్టీగానే చేయడం వచ్చు, ఏది చూస్ చేసుకోవాలి అని అన్నది చూస్ చేసుకుంటూ ఉండి ఆకలితో అట్లాగే ఉంటాడు అనమాట. నాలెడ్జ్ ఎక్కువ ఉండడం వల్ల ఏం చేయాలి అని అన్నది తోచదు. అదే నార్మల్గా అంత ఎక్కువ నాలెడ్జ్ లేనోడు, ఏదో కొన్ని కూరలు మాత్రమే తెలిసినోడు ఏదో ఒకటి పిక్ చేసుకుంటాడు, వెంటనే వండుకుంటాడు, తినేస్తాడు, పండుకుంటాడు. మనం ఇక్కడ ప్రతి దాంట్లో మనం స్మార్ట్ అని ఆలోచించి ప్రతి దాంట్లో మనం పర్ఫెక్ట్గా చేయాలి ఏం చేసినా అని ఆలోచించడం వల్ల మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడే ఉంటున్నాము అండ్ అదే స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్నాము. మనకి ఫుల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక శాపం, నాలెడ్జ్ శాపం, ఇది నాలెడ్జ్ కర్స్. ఇది ఏ థింగ్ అయినా ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఒక సింపుల్ ఈక్వేషన్ మాట్లాడుకుందాం. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఈక్వల్ టు టాలెంట్ ఇంటూ ఎఫర్ట్ స్క్వేర్. టాలెంట్ ఉండాలి, కానీ టాలెంట్ మాత్రమే ఉండకూడదు. నీకు టాలెంట్ ఒక దాంతో పాటు ఎఫర్ట్స్ అన్నది స్క్వేర్ చేయాలి నువ్వు. సో ఇది యాక్చువల్లీ అనాలజీ. ఒకవేళ మనకు ఓన్లీ టాలెంట్ మాత్రమే ఉండి మనం ఎఫర్ట్స్ ఏం చేయకపోతే ఎట్లా ఉంటుంది అని అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 400cc ఇంజన్ని సైకిల్కి పెడితే ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట పర్ఫార్మెన్స్. ద ఫిక్స్డ్ మైండ్ సెట్ ప్రాబ్లం. ఒక స్కూల్ టాపరు, ఒక కాలేజ్ టాపరు ఇట్లాగా ఉండి అందరితో మెప్పులు పొంది వచ్చిన వాడు మళ్ళీ ఒక పర్టికులర్ థింగ్లో ఫస్ట్ నుంచి అన్నీ స్టార్ట్ చేయాలి అని అంటే వానికి ఒక ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అదొక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. మళ్ళీ బిగినర్ అవ్వడానికి అంత ఇష్టం చూపడు. ఇలాంటి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఏం చేస్తాడు అని అంటే, ఓకే నేను జీనియస్గా ఉన్నా అన్న ఇల్యూషనే వాడికి నచ్చుతుంది, రాదర్ ఫర్ బీయింగ్ అ రిస్కీ ఫెయిల్యూర్. ఒక ఫెయిల్యూర్ని అతను తీసుకోలేడు. ఒక ఫెయిల్యూర్ని అతను తీసుకోకుండా హీ విల్ బీ యాజ్ అన్ ఇల్యూషనరీ జీనియస్. నువ్వు ఎప్పుడన్నా గమనించినావా, స్మార్ట్ పీపుల్ అని అనుకున్న ప్రతి ఒక్కడు ఎవడైనా సరే సైలెంట్గా ఉంటాడు, ఆడు ఎక్కువ మాట్లాడాడు, సోషలైజ్ అవ్వడానికి ట్రై చేయడు. ఎందుకనంటే వీళ్ళందరూ నాకంటే డమ్ పీపుల్, వీళ్ళకి నేను ఏం చెప్పినా అర్థం కాదు అని అనుకుంటాడు. యూజువల్గా ఏంటిది అని అంటే వాళ్ళు ఏం చెప్తే వీడికి అర్థం కాదు. సో బేసిక్గా అది జరిగేది. నార్మల్గా యావరేజ్ పర్సన్ వాడు మాట్లాడతాడు, నవ్వుతాడు. యావరేజ్ పీపుల్ ఇట్లా మాట్లాడుతూ కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం, నీ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో ప్రమోట్ అవుతూ వాళ్ళ బెస్ట్ లెవెల్ని అచీవ్ చేస్తారు. ఎందుకు అనంటే సక్సెస్ సీక్స్ కనెక్షన్ అండ్ మ్యూచువల్ రిలేషన్షిప్. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ 2024 ప్రకారం 80% ఆఫ్ యువర్ సక్సెస్ గ్రోత్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ సాఫ్ట్ స్కిల్స్. సో ఇక్కడ ఆ యావరేజ్ పీపుల్ వాళ్ళు ఏదో ర్యాండమ్గా మాట్లాడట్లేదు, వాళ్ళకున్న లిటిల్ బిట్ నాలెడ్జ్తో అయినా సరే వాళ్ళ కనెక్షన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉన్న మాటలు, కన్వర్సేషన్స్ ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు, దే ఆర్ లెట్టింగ్ దేర్ క్యారెక్టర్ అవుట్, దే ఆర్ లెట్టింగ్ దేర్ మోరల్స్, దేర్ ఎథిక్స్, దేర్ వాల్యూస్ అవుట్ అండ్ దే ఆర్ బిల్డింగ్ సుపీరియర్ కాంప్లెక్స్, నాట్ ఇన్ఫీరియర్ కాన్వర్జేషన్స్. వాళ్ళు జస్ట్ ర్యాండమ్గా మాట్లాడట్లేదు, దే ఆర్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ విత్ దట్ గై. ఒక సక్సెస్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటే మనకి ప్రెజెంట్ మెనీ టూల్స్ అవసరం లేదు. నేను బెట్ చేస్తాను ఈ స్మార్ట్ పీపుల్ దగ్గర కూడా ప్రొడక్టివ్ టూల్స్ చాలా వరకు మీ ఫోన్లో ఉంటాయి. లైక్ నియర్లీ 5 to 10 యాప్స్ ఉండొచ్చు. అవన్నిటిని యూజ్ చేస్తూ కూడా మీరు లెస్ ప్రొడక్టివ్ లాగానే ఉన్నారు. ఇది కాదు, మనం ఫస్ట్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోండి.
ఫ్రిక్షన్ని తగ్గించండి. మీరు ఆలోచించండి సింపుల్గా. ఎంత సింపుల్గా మనం ఆలోచిస్తే అంత మూవింగ్ ఫార్వర్డ్ ఉంటాం మనం. నువ్వు ఆగిపోయి ఉన్నావని నీకు తెలుస్తుంది, కానీ దాని నుంచి బయటికి ఎట్లా రావాలో తెలియట్లేదు. నీ బ్రెయిన్ ఏం చేస్తుంది అని అంటే నిన్ను ఫుల్లీ ప్రిపేర్ చేసి తర్వాత లాంచ్ చేద్దామని అనుకుంటుంది, కానీ అది నెవర్ హ్యాపెనింగ్ ప్రాసెస్. ఎందుకు అని అంటే నువ్వు నార్మల్గా సింపుల్గా తీసుకున్నా కూడా నువ్వు ఎంత ప్రిపేర్ అయినా దెర్ ఈజ్ అనదర్ టెక్నాలజీ టు లర్న్. దాని తర్వాత వస్తూనే ఉంటుంది. ఇంకా అన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చదువుకుంటూ పోతే నువ్వు బిజినెస్లోకి, నువ్వు వరల్డ్లోకి ఎంటర్ అయ్యేది ఎప్పుడు? నువ్వు లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ నేర్చుకోవచ్చు. అక్కడ దెబ్బలు తినుకుంటూ ఇవన్నీ నేర్చుకొని మళ్ళీ గ్రో అవ్వచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేసే మైండ్ సెట్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మన బ్రెయిన్కి మనం ఓకే ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము, దాని తర్వాత చూద్దాం, ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటా, దాని తర్వాత నాకు పర్మిషన్ ఇవ్వాలి. సో మనకి మనం తీసుకునే మనం మైండ్ సెట్ ఎట్లాంటి క్రియేట్ చేసుకోవాలి అంటే మనము కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. నేను స్టూపిడ్గా ఉండొచ్చు, నేను ఇంపర్ఫెక్ట్గా ఉండొచ్చు, నేను మిస్టేక్స్ చేయొచ్చు, ఇట్స్ ఓకే. దానివల్ల నేనేమి కిందకి పోవట్లేదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని మనము బ్రెయిన్కి సెట్ చేయాలన్నమాట. ఆ మైండ్ సెట్ చేయాలి. వన్స్ ఆ మైండ్ సెట్ వచ్చిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఉంటారని నేను చెప్పను, కానీ మీరు ఆగిపోరు. మీరు మీ లైఫ్లో రన్ అవుతూనే ఉంటారు. ఒకనొక పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర ఆగిపోరు. సో దీనికోసము నేను మీకు ఏం సజెస్ట్ చేస్తా అంటే ఒక 30-day ట్రాన్స్ఫార్మేషన్ని సెట్ చేసుకోండి. మీరు ఏ ప్రొడక్టివిటీ టూల్ని వాడాల్సిన అవసరం లేదు. ఈ 30 days మీరు ఏ చెక్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 30 days మీరు ఏమీ ఇది చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఏవేవైతే మీరు స్టార్ట్ చేసినారో వాటన్నిటిని రెజ్యూమ్ చేసి కంప్లీట్ చేయండి. ఒక సినిమా లవ్ స్టోరీని మీరు 90% కంప్లీట్ చేసి అట్లాగే మీరు భద్రంగా దాచిపెట్టుకొని పూజ చేస్తూ ఉంటే దాన్ని బయటికి తీసి దాన్ని కంప్లీట్ చేసి పబ్లిష్ చేయండి. మీరు తీసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని కంప్లీట్ చేసి దాన్ని పబ్లిష్ చేయండి. మీ బ్లాగ్ని పబ్లిష్ చేయండి. డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్షనిజం ఇన్ యువర్ వీడియో. బొచ్చడు మంది బయట ఉన్నారు, ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకోడు. చెప్తున్నాను కదా, ఈ వీడియోస్ కానీ, ఈ బ్లాగింగ్ కానీ, మీరు రాసే సినిమా స్టోరీ కానీ, మీకున్న ప్యాషన్ కానీ, మీరు గ్రో అయ్యే గ్రోత్ కానీ, మీరున్న ఏ సెక్టార్లో అయినా సరే ఇది మీకోసమే చేసుకుంటున్నారు. ఎవరి కోసం చేయట్లేదు. ఆ మైండ్ సెట్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఈ 30 days జస్ట్ బీ ఫర్ యువర్ సెల్ఫ్. లైక్ నేను ఇంపర్ఫెక్ట్ని, నేను మిస్టేక్స్ చేస్తాను, నేర్చుకుంటా, నేను ఫెయిల్ అవుతా, ప్రాబ్లం ఏం లేదు. ఆ ఫెయిల్యూర్ వల్ల నేను మళ్ళీ రీగెయిన్ అయ్యి దాన్ని ఎట్లా చేసుకోవాలి అన్న స్ట్రాంగ్ మెంటాలిటీ, స్ట్రాంగ్ మైండ్ సెట్ మీకు ఎప్పుడైతే వస్తుందో ఎవడు ఆపలేడు మిమ్మల్ని. నువ్వు ఫెయిల్ అవుతావు అని నీకు ఆల్రెడీ ముందు తెలిసిపోయి ఉంటే నీకు సక్సెస్ యొక్క ఫ్రూట్స్ నీకు ఈజీగా చాలా బాగుంటాయి. ది స్మార్ట్నెస్ ఈజ్ డిఫరెంట్ థింగ్ దెన్ వాట్ యూ ఆర్ థింకింగ్ యు ఆర్ స్మార్ట్. డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. సో ఈ 30 days ట్రాన్స్ఫర్మేషన్ని మీరు ఫుల్ ఎంజాయ్ చేసి మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేసుకొని మీరు ఈ 30 days తర్వాత నేను పర్ఫెక్ట్ అవుతారు మీరు అని అయితే చెప్పను, కానీ మీరు డిఫరెంట్గా అయిపోతారు, మీరు మారుతారు. మీరు ఒక దగ్గర స్టక్ అయి ఉండరు, మీరు మూవ్ అవుతూ ఉంటారు, మీ లైఫ్లో ప్రోగ్రెస్ని చూస్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను. మీరు నాకేమన్నా చెప్పాలి అని అనుకుంటే, ఏదన్నా నన్ను క్రిటిసైజ్ చేయాలి అనుకుంటే, నాకు ఇంకా కొంచెం ఏదైనా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అనుకుంటే, ఏ టాపిక్ మీదనైనా మీరు నా పర్స్పెక్టివ్లోంచి చూడాలి అని అనుకుంటే, మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. ప్లీజ్ డూ కమెంట్. నేను ప్రతి ఒక్కరి కమెంట్ని చదువుతాను అండ్ ఎవ్రీ పర్టికులర్ కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. దట్స్ హౌ వీ కెన్ గ్రో. దిస్ ఈజ్ వికే సైనింగ్ ఆఫ్.